హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గోంగూర పులిహోర చేసుకుందాము. చాలా కమ్మగా ఉంటుంది. గోంగూర అంతా క్లీన్ చేసేసాను. 2-3 సార్లు కడుక్కోవాలి, ఇసుకుంటుంది. కడిగేసి ఇలా ఉడికించుకోవాలి. ఒక పక్కన రైస్ అవుతుంది, అయినాక నెక్స్ట్ స్టెప్ చూపిస్తా. గోంగూర ఉడికిపోయింది, ఇలా దగ్గరికి అయింది. దీన్ని ఇప్పుడు మనము కొంచెం చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాము. అలాగే రైస్ కూడా ఉడికిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఫ్రెండ్స్, రైస్ ఇందులోకి తీసేసుకుందాము పులిహోర కలుపుకోవడానికి. కొంచెం ఆయిల్ పోసుకుందాము. వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటాన అన్నం పొడి పొడిగా ఉంటుంది, ఇరుగకన్నా ఉంటుంది అన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని వేయించుకుందాము. ఫ్రెండ్స్, పల్లీలు వేసుకొని ఇవి తీసేద్దాము. ఇవన్నీ అన్నం వేసేసుకున్నాము. ఆయిల్ వేసుకుందాము. మినపప్పు వేసుకుందాం. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేద్దాము. పసుపు వేసుకుందాం. గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని పేస్ట్ చేసిన అది వేసుకుందాము. ఇలా అంతా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకుందాం. చూడండి, చక్కగా ఇలా బాగా వేయించుకుందాం ఆయిల్లో. ఫ్రెండ్స్, తగినంత సాల్ట్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే గోంగూర మగ్గిపోయింది అని అర్థము. ఫ్రెండ్స్, ఈ పులుసు అంతా ఇందులో వేసేసుకుందాము. ఫస్ట్ పల్లీలు ఎందుకు వేసానంటే ఇవి మెత్తబడిపోతాయని అలా తీసాను అనమాట. చక్కగా అంతా కలిపేసుకుందాము రైస్లో. ఫ్రెండ్స్, కమ్మని పులిహోర అయితే రెడీ అయిపోయింది. గోంగూర పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.